సొసైటీలో జరుగుతా లేదో నాకు తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బిల్డప్ మామూలుగా ఉండదు. ఎంత బిల్డప్ ఇస్తారంటే ఎప్పుడు కనీసం అమ్మ కోసం కొట్టు దగ్గరికి వెళ్ళి ఉల్లిపాయలు లేనోడు కూడా ఆ రోజు వాళ్ళ అమ్మకి ఐ లవ్ యూ చెప్తాడు. వాడు కనీసం వాళ్ళ అమ్మ మాట ఏ రోజు విన్నోడు, కనీసం అమ్మ మాట జవదాటకుండా ఏ రోజు వినని తల్లులు, అది ఎవరైతే ఉన్నారో ఆ తల్లులకి కొడుకులు కూతుర్లు వీళ్ళందరూ సోషల్ మీడియాలో డీపీలు పెట్టి ఐ లవ్ యూ చెప్తుంటారు. నేను అడుగుతాను, ఇవి మాటలతో మాట్లాడుకునే లవ్ కాదు. మదర్స్ డేలో ప్రత్యేకించి మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రత్యేకత ఉంది. దాని గురించి మనం మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆ ఒక్కొక్క విషయాన్ని మనం మాట్లాడుకోవడానికి తగిన సమయం కాదు కనుక సుమారు ఒక సందర్భాన్ని మీతో నేను డిస్కషన్ చేసి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఎలాగో మదర్స్ డే వచ్చింది కనుక నేను ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుని నేను వాక్యంలోనికి వెళ్తాను. నేను దినాన్న నాకు ఒక బేబీ గర్ల్ పుట్టింది, మీ అందరికీ తెలుసు. అమ్మాయి పుట్టిన తర్వాత నేను వెళ్ళాను. ఎప్పుడూ నాకు డెలివరీ టైంలో హాస్పిటల్ వాతావరణం నాకు నచ్చదు, అక్కడ ఉండను, నాకు ఇష్టం ఉండదు. మ్యాక్సిమం ఎస్కేప్ అవుతాను అక్కడ నుండి. అలాగే అయ్యాను పని మీద. కానీ తర్వాత పుట్టారు, రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్ళేసరికి అందరూ కంగ్రాచులేషన్ చెప్తున్నారు, అంతా బాగుంది చెప్తున్నారు. ఆ అమ్మాయిని చూసిన వెంటనే నాకు చాలా బ్యూటీగా అనిపించింది, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అనిపించింది, నచ్చింది. కానీ కొంతమంది మొఖాలు